మిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. తృతీయ అధ్యాయము చతుర్థ పాదము, ఇంకా పంచపాదం మనకి మిగిలింది. అక్కడ 4వ అధ్యాయంలో 4, ఇదొకటి. ఇక్కడ నిర్గుణ బ్రహ్మ విద్యకి అంతరంగ బహిరంగ సాధన విచారము. మొట్టమొదట గుణోపసంహార నిరూపణం ద్వారా పరబ్రహ్మ విద్య అపరబ్రహ్మ విద్య ఫలం నిశ్చయం చేశాము. ఇప్పుడు ఈ పాదంలో కర్మ నిరపేక్ష నిర్గుణ విద్య, పురుషార్థ సాధనత్వం అదే అని చెప్పడానికి ముందు బహిరంగ సాధనలో యజ్ఞాది, యజ్ఞేన దానేన తపస అనాశకేన యజ్ఞేన దానేన తపస బ్రాహ్మణ వివిధిషంతి కనుక ఇవి బహిరంగ సాధన. అంతరంగ సాధనలో శమధమాది మరియు శ్రవణ మనోనిధి శాసనంలో ఇవి చెప్తాము. అందుకని ఏక విద్యా విషయకత్వ రూపం సంగతి అన్నారు. ఇక్కడ ఏమిటి? ఆ పాదానికి ఈ పాదానికి ఏమిటి? ఏక విద్యా విషయకత్వ రూపం సంగతి. ఈ కర్మలు ఉన్నాయే, విద్యా ప్రసంగంలో కర్మలు కూడా చెప్పారు. ఈ బ్రహ్మజ్ఞానానికి కర్మ అంగత్వమా కాదా అని దానికి సమాధానం చెప్పడానికి ఈ అధికరణాన్ని మొదలుపెట్టారు. అందుకని పూర్వ అధికరణంతో పాటు ఈ అధికరణానికి ప్రసంగ సంగతి, అధికరణముకు ప్రసంగ సంగతి, పాదానికి ఏక విద్యా విషయత్వ సంగతి కదా. విషయం ఏమిటి అంటే ఉపనిషదైక గమ్యమైనటువంటి ఆత్మజ్ఞానం గురించి ఇక్కడ విచారం చేస్తాము. సంశయం, ఆత్మజ్ఞానము కర్త ద్వారా కర్మంలో ప్రవేశించునా లేదా, దీనికి మోక్షానికి, లేకపోతే ఆత్మజ్ఞానం స్వతంత్రమా అంటే పూర్వపక్షం అంటాడు, దేహానికి అన్న వ్యతిరేకమైన ఆత్మ మీరు అనుకున్నప్పుడు దేహము కన్నా అతిరిక్తమైన ఆత్మ ఉంది అని తెలుసుకోకుండా యాగాది కర్మలు చేయడవడు. ఎందుకంటే యాగము నష్టమైపోతుంది, కర్మ నష్టమైపోతుంది, వాడు పోతాడు, మరి ఫలితం. అందుకని దేహం ఇక్కడ పోయింది, కర్మ ఇక్కడ నశించింది, మరి కర్మ అనుభవించేది ఎవడు? అందుకని ఈ దేహానికైనా అతిరిక్తమైన ఏదో ఉంది అని తెలుసుకుంటే కానీ యాగాదులు చేయలేడు. అందుకని ఆత్మజ్ఞానము కర్మాంగ రూపము, దేనికి? మోక్ష సాధన. ఇక్కడ పూర్వపక్షి పూర్వమీమాంసకుడు, వాడేమిటాడు? స్వర్గమే మోక్షం అంటాడు కదా. తరువాత ఈ యజ్ఞాదుల ద్వారానే మోక్షం అని కూడా చెప్తాడు. అందుకని ఇదంతా అయింది. దీని తర్వాత ఇక్కడ
కర్తృత్వం ఆత్మవిజ్ఞాన స్వతంత్రం వా ఆత్మనో యథ. స్వతంత్రం వా ఆత్మనో యథ అంటే క్రతువుంటే ఎన్ని ఆగాదులు? ఆత్మవిజ్ఞానం కర్తృత్వం స్వతంత్రం వా అంటే మనం ఈ ఆత్మజ్ఞానానికి ఈ ఆత్మజ్ఞానాన్ని కర్మ అయినటువంటి యాగాదులకు అంగంగా తీసుకోవాలా, లేకపోతే ఈ ఆత్మజ్ఞానము స్వతంత్రమా? దేహాతిరేకం అజ్ఞాత్వ న కుర్యాత్ కర్తుగం తతః అంటే పూర్వపక్ష అంటాడు, దేహానికన్నా అతిరిక్తమైనది ఏదో ఉందని తెలుసుకుంటే కానీ వాడు యాగాలు చెయ్యడు కనుక ఇది యాగానికి ఆత్మజ్ఞానం అంగము. ఎవడు చెప్పేది? పూర్వపక్ష. పూర్వం అదే కదా చెప్పేది వాడు. అది వాడు పూర్వపక్షి. ఇప్పుడు నా అద్వైత దేహి కర్మహేతు, కర్మ కారణం కాదు అద్వైత జ్ఞానానికి. ప్రత్యుత కర్మహంతి. ఇప్పుడు జ్ఞానం కలగలేదు, ఆశ్రమానికి వచ్చాడు, సన్యాసం తీసుకున్నాడు, ఏం చేస్తాడు? కర్మకి ప్రతీకలైనటువంటి యజ్ఞోపేతాన్ని తీసి పారేస్తాడు, పిలక తీసి పారేస్తాడు. అంటే ఏమిటి? ఇప్పుడు నువ్వు వివిధిషు సన్యాసి, విద్వత్ సన్యాసి కాదు. యాజ్ఞవల్కుల్లాగా జనకుల్లాగా మనం ఏంటి? జ్ఞాతమిచ్చ, తెలుసుకోవాలి. తెలుసుకోవాలనుకున్నప్పుడే కర్మను మనం మానేస్తున్నామే. వీడేమిటన్నాడు? తెలుసుకున్న తర్వాత కర్మలు కర్మంటాడు. అది ఎలా కుదురుతుంది? అందుకని ప్రత్యుత కర్మహేతు హంతి, కర్మకి కారణమైనటువంటి శరీరాధ్యాసము, కర్తృత్వము, భోక్తృత్వము ఇలాంటివన్నీ ఈ ఆత్మజ్ఞానం నష్టం చేస్తుంది. ప్రత్యుత కర్మస ఆచరో లోక సంగ్రహి. తర్వాత కొంతమంది అయినా జ్ఞానం కలిగిన ఏమన్నా చేస్తూ ఉంటారు జనకాదులు. అంటే ఆచారో లోక సంగ్రహి, లోక సంగ్రహార్థం ఏమన్నా చేయొచ్చు. అందుకని స్వతంత్ర బ్రహ్మది తథ. అందుకని ఈ ఆత్మజ్ఞానము, ఈ బ్రహ్మజ్ఞానము స్వతంత్రము నాయన అని చెప్పారు. ఇప్పుడు టీకా. ఆత్మనో దేహాది వ్యతిరేక జ్ఞానమంతరేణ పరలోకగామిత్వ అనిశ్చయాత్. ఈ ఆత్మ దేహమున కన్నా అతిరిక్తము అని తెలుసుకోని పక్షంలో యజ్ఞాగాదులు చేసి స్వర్గలోకానికి వెళ్ళడము కుదరదు. చూడండి, మనమేమిటంటాము? అంతఃకరణ వచ్చిన చైతన్యము సూక్ష్మ శరీరం పోతుందంటాం. ఆత్మ ఎక్కడికి పోదు, రాదు. వాడేమిటంటాడు? ఈ ఆత్మ పోతుందంటాడు. అంటే సర్వవ్యాపకత్వం అనేటువంటిది ఆత్మజ్ఞానం వాడు కలగలేదు కదా. ఒకటి దేహ వ్యతిరేక జ్ఞానమంతరేణ పరలోకగామిత్వ అనిశ్చయాత్ జ్యోతిష్ఠోమాది ప్రవృత్తిరేవ న స్యాత్. ఈ ఆత్మ శరీరం కన్నా భిన్నమైన జ్ఞానం లేకపోయినట్లయితే వాడు యాగాదులు చేయడు. ఇప్పుడు వీడు ఆత్మని దేని అంటున్నాడు? ఏదైతే పోతుందో అది ఏది పోతుంది? సూక్ష్మ శరీరం పోతుంది కదా. సరే, అక్కడికి వెళ్ళి ఆ సుఖాన్ని అనుభవించడం మోక్షం అంటాడు. స్వర్గలోక సుఖమే మోక్షం అంటాడు. క్రతుషు ప్రవర్తనత్వేన చూడండి, ఇక్కడ మనకి ఏమిటి తెలియట్లేదే. తత్వేన ఔపనిషద్ ఔపనిషదం ఆత్మతత్వజ్ఞానం కర్మాంగం. ఉపనిషత్తులో చెప్పిన ఆత్మజ్ఞానము కర్మమునకు అంగము. అది పూర్వపక్ష. ఇది ప్రాప్తే బ్రూమ. ఇక్కడ ఆయన విశ్లేషణ చేస్తున్నాడు. ద్విధం దేహ వ్యతిరిక్తం ఆత్మజ్ఞానం, రెండు రకాలు. పరలోకగామి
కర్త ఆత్మవిజ్ఞానమేకం బ్రహ్మాత్మతత్వజ్ఞానం చేతి. నాయన నువ్వు అంటావే ఆత్మజ్ఞానం, అది 2 రకాలు. ఒకటి పరలోకగానం, అంటే సూక్ష్మ శరీరం. అంటే ఈ ఆత్మ అన్నది మనసుకి ఉపయోగిస్తారు, శరీరానికి ఉపయోగిస్తారు, సూక్ష్మ శరీరానికి ఉపయోగిస్తారు, స్థూల శరీరానికి ఉపయోగిస్తారు, ఆత్మకి ఉపయోగిస్తారు, బ్రహ్మకి ఉపయోగిస్తారు. అందుకని వాడు ఈ ఆత్మశబ్దాన్ని ఎలా తీసుకున్నాడు? కేవలం చైతన్యం బ్రహ్మస్వరూపం తీసుకోలేదు వాడు. అందుకని వాడికి అర్థం చెప్పడానికి ఇవి 2 రకాలు నాయన. నువ్వు చెప్పింది ఒకటి ఏమిటి? పరలోకగామి కర్త ఆత్మవిజ్ఞానం ఏకం. పరలోకానికి వెళ్ళేవాడు అనేటువంటి ఆత్మజ్ఞానం ఒకటి. 2వ ఆత్మజ్ఞానం ఏంటి? బ్రహ్మాత్మ తత్వజ్ఞానం. బ్రహ్మము ఈ ఆత్మ, ఈ ఆత్మే బ్రహ్మం. తత్ర కర్తాత్మజ్ఞానస్య ప్రవర్తకత్వేపి. ఇప్పుడు నువ్వు అడిగావే ఈ ఆత్మజ్ఞానము యజ్ఞయాగాదులకు ప్రేరేపించును. కర్తాత్మజ్ఞానస్య ప్రవర్తకత్వేపి నా అద్వైత బ్రహ్మతత్వజ్ఞానే ప్రవర్తకం, జ్ఞాన ప్రవర్తకం. ఇది నువ్వు చెప్పినట్టు ఈ ఆత్మజ్ఞానం 2 రకాలని చెప్పాను. ఒకటి కర్మకు తోడ్పడేది, 2వది ఏమిటి? ఈ బ్రహ్మమే ఆత్మము, ఆత్మే బ్రహ్మము అని చెప్పినప్పుడు ఇక్కడ ఈ తత్వజ్ఞానానికి అది ప్రవర్తకం కాదు. అంటే కర్తృత్వ జ్ఞానము బ్రహ్మాత్మైకమునకు ప్రవర్తకము కాదు. కర్త ఆత్మజ్ఞానసి ప్రవర్తకత్వేపి అంటే యజ్ఞాదులకు ఆ కర్తృత్వము, ఆ ఆత్మజ్ఞానము ప్రవర్తకమైనప్పటికీనో ఏకత్వ జ్ఞానానికి ప్రవర్తకము కాదు. ప్రత్యుత క్రియాకార ఫల నిషేధేన నివర్తకమేవ. క్రియ లేదు ఇక్కడ, ఆత్మజ్ఞానంలో కారకము సంబంధము లేదు, ఫలము లేదు, ప్రాప్తస్య ప్రాప్తి. అందుకనే ఒక చోట 3 శంకరాచార్యులు అంటారు, ఆత్మజ్ఞానం అయితే ఏమైనా కొమ్ములు వస్తాయని. బాణం నన్ను తత్వజ్ఞాన జనకాదీనాం కర్మ ప్రవృత్తి లక్షణ ఆచారో దుష్యతే. జనకుడు తత్వజ్ఞాని కదా, వాడు మళ్ళీ ఏవో కార్యాలు చేస్తూ ఉండేవాడు, కర్మలోనే ఉండేవాడు, అందరినీ పిలిచి అన్ని వింటూ ఉండేవాడు, దెబ్బలాటలు చూసేవాడు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే లోక సంగ్రహార్థం అయమాచార స్యాత్. లోక సంగ్రహం. అందుకనే గీతలో అర్జునుడు చెప్తాడు లోక సంగ్రహార్థం, లోక సంగ్రహ పశ్యన్నపి కర్తుమర్హసి. ఈ లోక సంగ్రహాన్ని దృష్టితో పెట్టుకుని నువ్వు కర్మ చెయ్యాలి. చికీసు లోక సంగ్రహార్థం కర్మకర్తం ఇహారహసి. ఇహ చికేషు లోక సంగ్రహ కర్మణైవ హి సంసిద్ధం ఆస్థా జనకాదేవ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదేవ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. చికేషు లేదా యద్యదాచరతి శ్రేష్ఠః తత్ ప్రమాణం. క్రీం ప్రజయా కరిష్యామో ఏషాం నో అయం ఆత్మా అయం లోకః. సక్తా కర్మణ్య విద్వాంస యథా కుర్వంతి భారత. అవునవునవును, చికేషు లోక సంగ్రహం. ఇప్పుడు ఇక్కడ జ్ఞాని లేకపోతే ఆత్మజ్ఞాని ఏమిటంటాడు? కిం ప్రజయా కరిష్యామ, మేము పిల్లలతో ఏం చేసేది? ఎందుకని మాకు ఆత్మే లోకం. ఏషాంనో అయం ఆత్మ అయం లోక.
ఈ ఆత్మే లోకం. మహాభారతంలో కథ వస్తుంది. ఆ పండితుడు పిల్లలు లేరే అని ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు చూసిన. అప్పుడు భార్య చెప్తుంది, నాయన ఆత్మజ్ఞానం కావాల్సిన వాళ్ళకి పిల్లలతో పని లేదు. ఈ పిల్లలు ఈ కారణాల వల్ల పుడతారని 4 కారణాలు చెప్తుంది. డబ్బు తీసుకున్నాడు, అప్పు తీర్చలేదు. ఎవరికైతే అప్పు తీర్చలేదో మరి అప్పు తీర్చకపోతే అవతల వాడికి దుఃఖం వస్తుంది కదా. వాడు వీడి కొడుకై పుట్టి వీడి డబ్బంతా తినేసి తప్పిమని చచ్చిపోతాడు. అప్పుడు ఏమిటి వాడికి దుఃఖం. ఎందుకని అప్పుడు వాడు అంటట చచ్చే ముందు, నువ్వు క్రితంసారి డబ్బు తీసుకుని ఏడిపించావే, అలా నువ్వు ఇప్పుడు ఏడని. ఇంకో కారణం ఒకటి. ఇంకోటి ఏదో రుణానుబంధం ఏదో ఉంటుంది, ఇచ్చిపుచ్చుకోవడం. ఒక చోట ఆ జాతకం చూసి కుర్రాడికి చెప్తారు, తల్లికి తండ్రికి, వీడి చేతుల ద్వారా ఎప్పుడు డబ్బు పుచ్చుకోవద్దు. డబ్బు పుచ్చుకోవద్దు అంటే సరే అంటారు. పాపం వాడేం చేస్తాడు, అంతా చదువుకుని మళ్ళీ విదేశాలకు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి డబ్బు సంపాదించుకుని గుర్రం నుంచి దిగుతూ ఆ మూట తల్లిని పట్టుకోమంటాడు. ఆ డబ్బు మూట సంపాదించు అంతే తప్పిపోతాడు అక్కడే. అందుకని రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారగా అని ఈ భార్య వాడికి చెప్తుంది బ్రాహ్మణుడు. మీరు మా చదివే ఉంటారు ఇంకా అదంతా అంత డీటెయిల్స్ మనం పోయలేదు. ఆయన అంత బుద్ధి లేదు మనకి. సభాపరంలో రావచ్చు, ఏమో ఎక్కడ వస్తుందో వస్తుంది మహాభారతంలో. కనుక ఇదేమిటి ఆత్మజ్ఞానం ఏమిటంటాడు, కిం ప్రజయా కరిష్యాము ఏషాంనో అయం ఆత్మ. ఈ ఆత్మే మాకు బ్రహ్మలో, ఆత్మేవ లోక, ఆత్మలోక, మాకు ఆత్మే కావాలి, ఇంకేం వద్దు. పిల్లలతో మేమేమి చేసేది. ఇది ఆత్మతత్వ స్వరూపస్య లోకస్య అపరోక్షత్వే సతి అనాత్మలోక సాధనభూతాయా ప్రజాయా వైయర్థం శ్రూయతే. ఆత్మతత్వ స్వరూపస్య, ఏదైతే ఈ ఆత్మతత్వం ఉందో దాని స్వరూపానికని లోకస్య అపరోక్షత్వే, అది అపరోక్ష రూపంగా అనుభవించవలసినప్పుడు సతి అనాత్మలోక సాధన భూతాయ, ఈ ఆత్మ సాధనకు ఉపయోగించుడు. ఏమిటి, పుత్రుడు కానీ ధనం కానీ ఇలాంటివని. అందుకని ప్రజయా వ్యర్థం సూయతే, ప్రజల ద్వారా వ్యర్థం సూచించబడుతుంది. ఏవం కిమర్థం వయం అధ్యేష్యామహే, కిమర్థం వయం యక్షామహే, మేము ఎందుకు చెప్తాము, అధ్యేష్యామహే ఇంకోళ్ళకి ఎందుకు చెప్పాలి, మాకేం అవసరం లేదు. తర్వాత కిమర్థా వయం యక్షామహే, మేము ఎందుకు యజ్ఞాలు చేస్తాం, మాకేం అర్థం అక్కర్లేదు ఇత్యాది ఉదాహరణీయం. తస్మాత్ ఆత్మతత్వ జ్ఞానం స్వతంత్రం పురుషార్థ సాధనం నతు కర్మాంగం. అందుకని ఈ ఆత్మతత్వ జ్ఞానం ఉందే, ఆత్మజ్ఞానం ఇది స్వతంత్రము, స్వతంత్రముగా పరమ పురుషార్థం, మోక్ష సాధనం, ఆత్మానుభూతికి, బ్రహ్మాత్మముల ఏకత్వ అనుభూతికి ఇది స్వతంత్రము. దతు కర్మాంగం. చెప్పవచ్చింది ఏంటి, వాడు అడిగినట్టు ఇది కర్మాంగం కాదు నాయన. సరే, ఇక్కడ సూత్రాలు. పురుషార్థో తశబ్దాది బాదరాయణ, పురుషార్థో అతశబ్దాది బాదరాయణ, పురుషార్థో అతశబ్దాది బాదరాయణ, పురుషార్థో అతశబ్దాది బాదరాయణ, పురుషార్థో అతశబ్దాది బాదరాయణ. ఈ సూత్రంలో చెప్పింది ఏమిటంటే అథః, అందువల్ల, పురుషార్థ పరమ పురుషార్థ బ్రహ్మాత్మైక జ్ఞానము శబ్దాత్ శృతి బలాత్ ఏవ,
శృతి బలాత్ అంటే వాడేమిటన్నాడు? స్వర్గకామో యజేత అన్నాడు. ఎవడో పూర్వపక్షి. స్వర్గకామో యజేత అన్నప్పుడు కర్మ, యాగము, వాడు అన్ని ఇక్కడే నశిస్తున్నాయి. మరి అవతలకి పోయి మళ్ళీ స్వర్గాన్ని వాడు ఎలాగ అనుభవిస్తాడు? అందుకని వాడంటాడు శృతి బలము ద్వారానే ఈ శరీరం కన్నా భిన్నమైనది ఆత్మ అనేటువంటి జ్ఞానం ఉండి తీరాలి యజ్ఞాలు చేసేవాడు. అందుకని ఈ ఆత్మజ్ఞానం యజ్ఞార్థానికి కర్మాంగం ఉంటాడు. ఈయనేంటాడు, నువ్వు ఏ విధంగా అయితే శుద్ధుల ద్వారా చెప్తున్నావో అదే విధంగా జ్ఞానకాండంలో తరత శోకమాత్రమే కిం ప్రజయా కరిష్యామ ఇలాంటివన్నీ చెప్పారు కదా. అందుకని శబ్ద ఇది బాదరాయణ వ్యాసుల వారు. సముచితాభ్యాం జ్ఞానగర్భాభ్యాం ముక్తి వాడు చెప్పేది. కేవల జ్ఞానాన్ని ముక్తి, కేవలం జ్ఞానం ద్వారానే ముక్తిని వ్యాసుల వారు చెప్తున్నారు. ఔపనిషద్ ఆత్మజ్ఞానాత్ స్వతంత్రాత్ పురుషార్థో మోక్ష. శబ్దాత్ అన్నాడు కదా. ఈ శబ్దాత్ అన్నది ఏమిటి? శృతి బలాత్. శృతి శిరోభాగస్య బలాత్. శృతి శిరోభాగం అంటే ఉపనిషత్తు. అందుకని ఏమిటంటాడు? ఔపనిషద్ ఆత్మజ్ఞానాత్ స్వతంత్రాత్ పురుషార్థో మోక్ష బాదరాయణ ఆచార్యం మన్యంతి. ఇప్పుడు ఈయన రాస్తున్నప్పుడు ఈయన తన పేరు రాసుకోడు, ఇంకోడెవడో వేదాంతం ఉంటాడు బాదరాయణని. అలాగ అనిపిస్తుంది. కుతః శబ్ద తరత శోకమాత్మవే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఈ ఆత్మజ్ఞాని భాషలో ఏం రాయాలని చెప్పారు. ఈ బాదరాయణ అంటే మన వ్యాసుల కన్నా ముందున్నారని చెప్పి ఎవరు వేదాంతం ఉండొచ్చు ఉన్నారు. లేకపోతే ఇప్పుడు దీన్ని భాష్యకారులు ఆయన ఏదో భాషను రాసుకుని పోయిన విషయం మీద చేశాడు కానీ ఎవరు చెప్తున్నాడు? అందుకని ఆయన బాదరాయణ ఆయన రాసినప్పుడు ఆయన తన పేరు రాసుకోవడం కనుక తనకన్నా ముందున్నవాడు వెనకాల ఉన్నవాడు ఇంకో వేదాంతుడు అని అనుకోవాలి. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఎవరైతే ఆ పరమాత్మను తెలుసుకున్నారో ఆ ఆత్మరూపంగా వాడు బ్రహ్మస్వరూపమే అయిపోతాడు. తరువాత బ్రహ్మవిదాప్నోతి పరం. ఆ బ్రహ్మవేత్త పరతత్వాన్ని పొందుతాడు, అనుభవిస్తాడు. కేవల ఆత్మజ్ఞానసి మోక్షహేతుక్త బోధక శబ్దాదిత్యర్థ. ఆత్మజ్ఞానము ఈ మోక్షము ఏమి చెప్తున్నాయి? ఆత్మజ్ఞానము ద్వారానే మోక్షము. ఈ ఆత్మజ్ఞానం కర్మలకు అంగము కాదు. అప్పుడు వీడు పూర్వపక్షి మళ్ళీ అడుగుతున్నాడు, ఏమిటి? శేషత్వాత్ పురుషార్థవాదో యథా అన్యేషితి జైమిని. 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 యథా అన్యేషు వాడంటాడు ఎవడు? జైమిని. జైమిని వ్యాసుడు శిష్యుడే, కానీ వాడు పూర్వమీమాంసకుడు. కర్తృత్వేన ఆత్మన కర్మశేషత్వాత్. కర్తృత్వం ఆత్మలో ఉంది. ఈ కర్తృత్వము ఆత్మజ్ఞానానికి శేషము. ఎందుకని? తద్విజ్ఞానమపి వ్రీహి ప్రోక్షణాదివత్ విషయద్వారేణ కర్మాంగం. తద్విజ్ఞానం ఆత్మజ్ఞానం. యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ధాన్యాలన్నీ తీసుకొస్తారు కదా, హుం ఫట్ స్వాహ హుం ఫట్ స్వాహ అని ఆ నీళ్ళని ఇలా జరుగుతూ ఉంటారు. అంటే ఏమిటి?
ఆ యజ్ఞానికి తీసుకొచ్చిన ధాన్యాలు అవన్నీ శుద్ధి చేయడానికి. అదేవిధంగా వీడిక్కడ ఏమిటంటున్నాడు, తద్విజ్ఞానం ఆత్మజ్ఞానం అపి వ్రీహి పోక్షణాధిపత్. వ్రీహి అంటే ధాన్యాలు, వాటిలో ప్రోక్షణం లాగా విషయద్వారే కర్మాంగము. వ్రీహి పోక్షణము అన్నది అక్కడ విషయం. ఇప్పుడు తిన్నగా తీసుకొచ్చి ధాన్యాలు ఆ హవనంలో వేస్తే వాటికి అదృష్టము కలగదు. హుంపస్వాహాన్ని మంత్రం చెప్పి వాటిని శుద్ధి చెయ్యాలి. ఈ జ్ఞానం వాడుకున్నారు కదా, అదేవిధంగా ఈ ఆత్మజ్ఞానం కూడా కర్మానికి అంగము. చెప్తాం అంటే సిద్ధాంతం అంటాడు తరతి శోకమాత్మని. కర్మాంగం ఎట్లు, ఎవడైతే ఆత్మను అనుభవిస్తున్నాడో వాడి సంసారం నుంచి జన్మ మరణం సంధానం నుండి ముక్తి పొందుతున్నాడు అని వేదాల్లో చెప్పారు కదరా బాబు. మరి ఇది కర్మాంగం ఎలా అవుతుందిరా అంటే ఇది ఫలశూన్యం. తరతి శోకమాత్మవిత్ అన్నది అజ్ఞానం వల్ల సంసారం. అజ్ఞానం నష్టమైతే సంసారం లేదు. అందుకని దీనికి ఏమీ ఫలం లేదు కదా. వాడి తర్వాత ఎక్కడికో వెళ్ళడం కానీ మళ్ళీ ఇంకో జన్మ ఎత్తడం కానీ జన్మరాహిత్యం దేది ఆత్మజ్ఞానం ద్వారా. అంటే నువ్వు చెప్పినట్టు ఎక్కడికో స్వర్గానికి వెళ్తాడో వాడు ఆ ఆనందాన్ని అనుభవిస్తాడు, అలాంటి ఫలం ఏమీ లేదు కదా. అంటే వాడంటాడు యస్య పరిణమయీ జుహుర్భవతి నస పాపం శ్లోకం శృణోతి. చూడండి, యస్య పరిణమయీ జుహుర్భవతి ఇంతకు ముందు చెప్పుకున్నాం. మోదిగ చెట్టు కలపతో చేసినటువంటి పాత్ర ఏ యజ్ఞంలో ఉందో వాడికి పాపాలు అంటుకోవని చెప్పారు కదా. అదేవిధంగా ద్రవ్య సంస్కార కర్మలందు ఫలశ్రుతి అర్థవాదము. ద్రవ్య సంస్కారం అంటే అక్కడ ఏమిటి, పర్ణమై మోదుగు చెట్టు మోదుగు చెట్టు కలపతో చేసినటువంటి పాత్ర ఉంటే వాడి పాపం అన్నారు. వాడికి దొరకలేదనుకోండి ఇంకో కలపతో ఎంతోనో చేసుకుంటాడు. అందుకని ఇక్కడ ఏమిటి నసపాపమాప్నోతి అని ఏదైతే చెప్పారో అది ఫలశ్రుతి కదా. ఈ ఫలశ్రుతి ఏమిటంటే అర్థవాదం, ప్రశంస చేస్తున్నాము, స్తుతి మాత్రం. తరతి శోకమాత్మవిత్ అని చెప్పావే, అక్కడ ఆత్మజ్ఞాని సంసారాన్ని దాటుతావు అని చెప్తావు. ఆత్మజ్ఞాని నేనేంటంటాను, ఆత్మజ్ఞానం ఉంటేనే యజ్ఞాగాదుల కర్మలు చేయాలి. మరి తరతి శోకమాత్మవిత్తని వినిపిస్తోంది రాకంటే ఇది శృతి మాత్రం మా కర్మకి. స్థుతి అదే అందుకనే మనం ఫలశూన్యం అని అంటే వాడు అంటాడు ఏ విధంగా అయితే అక్కడ చెప్పారో యజ్ఞంలో అది అర్థవాదము, ఇది అర్థవాదము. ఇది తరతి శోకమాత్రం. వాడు పొందండి జీవుడు ఒకటే మాట చెప్తాడు, ఈ శరీరం కన్నా భిన్నమైనది ఆత్మ. యజ్ఞాదులు చేయడానికి ఈ జ్ఞానం ఉండి తీరాలి. ఎందుకంటే యజ్ఞం ఇక్కడ నశిస్తుంది. మరి వాడు అక్కడికి వెళ్ళి ఆ ఫలితాన్ని ఎలా అనుభవిస్తాడు? శరీరం కూడా ఇక్కడే పోతుంది, ఉడకలతో కాల్ చేస్తారు. మరి అక్కడ పోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా స్వర్గానికి అనుభవించడానికి. మనం ఏంటంటాము, ఆత్మ అన్ని చోట్ల ఉంది, సూక్ష్మ శరీరం పోతుంది వస్తుంది మనం అంటాం. వాడు అంటాడు ఈ ఆత్మ పోతుంది వస్తుంది అంటాడు. అది పురుషార్థ శృతి అర్థవాదము. దేహ వ్యతిరిక్తమైనటువంటి ఆత్మజ్ఞానము దేహపాతోత్తర కాలేషు వైదిక కర్మసు కర్తృద్వారేణ ఉపయుక్తేపి.
ఈ ఆత్మజ్ఞానము వైదిక కర్మల యందు ఉపయోగపడుతుంది అని వాడు చెప్తున్నాడు కదా. అయినప్పుడే నా అపహత పాప్మత్వాది విశిష్ట అసంసర్గ ఆత్మదర్శనస్య ప్రవృత్తిర్ అంగమితి వాచ్యం. ఇప్పుడు ఈ ఆత్మలో ఏ విధమైనటువంటి పాపములు లేవు, పుణ్యము పాపము మనసులోనే ఉన్నాయి. మనసు జడము, జడమైన మనసులో ఈ చైతన్యం ప్రతిబింబిస్తోంది. అందుకని పుణ్యపాపాలు వాడు. ఇంకొకటి ఏమిటి, ఎవడికైతే ఈ చైతన్యము తర్వాత మనోబుద్ధి చిత్తాహంకారములు కర్మేంద్రియాలు ఇవన్నీ అధ్యాసం చేసుకున్నాడో వాడికి పుణ్యపాపాలు. మిగిలిన వాడికి, ఎవడైతే నిస్సంగుడో వాడికి యస్య నాహం కృతో భావో బుద్ధిరేష్య లిప్యతే హత్వాపి సైమాన్ లోకాన్ నహంతి నని బధ్యతే. చంపేసినప్పటికీ వాడు చంపట్లేదు. తర్వాత పుణ్యపాపాల బంధనంలో వాడు పడడు. ఎందుకని? వాడి కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. అంటే అసంగుడు, అపహత పాప్మ. ఇప్పుడు అపహత పాపత్వాది విశిష్టమైనటువంటి అసంగోహి అయం పురుష, ఈ ఆత్మ అసంగము అని చెప్పారు కదా. కనుక ఈ జ్ఞానం ఉందే, అసంగోహి అయం పురుష అపహత పాప్మ అన్న గుణాలు కర్మాంగ అంగములు కావరా అంటే అలా చెప్పడం వీల్లేదంటాడు. మరి ఏమిటి చెప్పాలరా అంటే, క్రియాది ధర్మముల ద్వారా సూచించిన ఆ సంసారిని ద్రష్టవ్యత్వేన ఉపదేశించిరి అంటాడు. ఇక్కడ అపహత పాప్మ అసంగోహేయం పురుష అని చెప్పినప్పుడు ఎవడైతే క్రియల ద్వారా సూచించబడ్డాడో, క్రియల ద్వారా వాడిని ఇక్కడ ద్రష్ట అన్నారు. అసంగోహయం పురుష అన్నప్పుడు ఏమిటి? ఆ కర్మలు చేసేవాడికి వీడు ద్రష్ట అని చెప్పారు, అంతేకాని ఈ కర్మాంగం కాదని చెప్పడానికి వీల్లేదంటాడు. కనుక ఈ దేహము కన్నా వ్యతిరిక్తమైనది ఆత్మ అని చెప్పేందుకు ఇవన్నీ కేవలం స్థుతులు మాత్రమే. జ్ఞానకాండంతా స్థుతి అంటాడు వాడు, మొదటి నుంచి చివరి వరకు. సరే, ఆచార దర్శనాత్ ఆచారము అంటే లోకంలో మనం చూస్తున్నాము, జ్ఞానులు కూడా వాళ్ళు కర్మ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ కనిపించాడంటే జనకుడు, వాడు పెద్ద జ్ఞాని, వాడు కూడా కర్మలు చేస్తూ కనిపించాడు. జనకోహ వైదేహ బహుదక్షిణేని యజ్ఞేని ఈజే. చూడండి, జనకుడు విదేహుడు అంటే దేహ తాదాత్మ్యం లేదు వాడికి. అయినప్పటికీ బహుదక్షిణేని ఈజే ఆ యజ్ఞం చేశాట. ఏంటి యజ్ఞం? యజ్ఞంలో బాగా దక్షిణలు ఇచ్చాడు. బ్రహ్మవిదాం జనకాదీనామపి విద్యా సహ కర్మాచార సంబంధ దర్శనాత్. వాడు బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ కర్మలు చేసేవాడు. అందుకని ఆత్మజ్ఞానము కర్మాంగము. కర్మాంగమితి కేవలాచ్చేద్ ఆత్మజ్ఞాన పురుషార్థ సిద్ధి. కేవలం ఆత్మజ్ఞానంతోనే మోక్షం లభిస్తుందని చెప్పినట్లయితే కథం తే అనేకాయాస సాధ్యాన్ని కర్మాణి కుర్యు. అనేక ఆయాస సాధ్యాన్ని ఒక సకారం లేదు ఇక్కడ. ఆయాస అనేక అంటే అనేక కష్టాలతో కూడుకున్నటువంటి, అనేక పరిశ్రమతో, ఎక్కువ పరిశ్రమతో కూడుకున్నటువంటి కర్మని వాళ్ళు ఎందుకు చేస్తారు? చేస్తున్నట్టుగా కనిపించింది కనుక ఈ ఆత్మజ్ఞానం కర్మాంగము.
వాడు చూడండి మళ్ళీ న్యాయం చెప్తున్నాడు. అర్కే చేత్ మధు విందేత కిమర్థం పర్వతం రజేత్. మన పెరటి దొడ్డిలో కనుక తేనె దొరుకుతూ ఉంటే ఆ తేనె కొండ ఎందుకు ఎక్కాలి? ఇక్కడే దొరుకుతోంది కదా. అది వాడి తర్కం. తత్శ్రుతే 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 యదేవ. ఇవన్నీ పూర్వపక్షం. వీటికి సమాధానం ఆయన చెప్తాడు. ఇంకా అర్క అంటే అర్క అంటే ఇది మన పరడుదండి. అర్క అది కాదు ఇక్కడ. అర్క అంటే మన ఇంటిలో ఎక్కడో ఒక చోట ఒక కోనలో దొరుకుతూ ఉంటే. ఇంకా ఇంకా 2-3 సూత్రాలు ఉన్నాయి వాడి వాదం. ఆ తర్వాత వస్తుంది ఒక్కొక్క దాన్ని పట్టుకుని జాడిస్తాడు. తత్శ్రుతే. తర్వాత అక్కడ చెప్పారు యదేవ విద్యయా కరోతి. ఈ విద్య అన్నది తృతీయ విభక్తి. అంటే విద్య చేత, విద్య ద్వారా, విద్య చేత అంటే విద్య అంటే ఆత్మజ్ఞానము ద్వారా చేయబడినటువంటి కర్మ. చూడండి అర్థం ఎలా చెప్తున్నాడు. విద్య అంటే అసలు సంగతి ఏమిటంటే ఇప్పుడు చాలా మంది కర్మ చేయిస్తారు కదా. కర్మ చేయించినప్పటికీ ఏ మంత్రానికి ఏ అర్థము అన్నది తెలియదు. ఏదో వాడు గురువుగా చెప్పారు ఈ విధంగా ఈ కర్మ చేయించరా అంటే వాడు చేస్తూ ఉంటాడు. అంటే ఏమిటి? ఈ మంత్రాల యొక్క అర్థజ్ఞానం వాడికి లేదు కదా. దీనికి ఒక చిన్న ఉదాహరణ. పంజాబ్లో ఒక చోట పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగినప్పుడు ఒక పండితుడు ఈ ఆడపిల్లి వారి పక్షం వాడు, ఇంకొకడు మగ పెళ్లి వారి పక్షం. ఈ ఆడపిల్లి వారి పక్షం వాడు ఉన్నాడే, జరుగుతున్నది చేస్తున్నది పెళ్లి, వాడు సాధనంతా చదువుతున్నాడు. వీడు విన్నాడు. విని తప్పి మనం ఒక లంపకాయ కొట్టాడు. ఇదేంటే పెళ్లి జరుగుతుంది సాధనంతా, వాడికి అర్థం తెలియదు కదా. అదేవిధంగా ఇక్కడ ఏమిటి? మంత్రాలకి అర్థాలు తెలుసుకుని ఎవరైతే చేస్తారో చేయిస్తారో అటువంటి వాళ్ళ దానికి చేసే కర్మనికి ఫలితం ఎక్కువ. ఆ రోజు వాడి పుస్తకం మారిపోయిందట స్వామి. ఆ రోజు వాడి పుస్తకం మారిపోయిందట. పెళ్లి పుస్తకానికి బదులు శ్రాద్ధ పుస్తకం తీసుకొచ్చాడు. ఏదో చేశాడు. తృతీయ తృతీయ తత్ర కర్మశేషత్వ శ్రవణాత్. చూడండి, విద్య అంటే ఆత్మజ్ఞానం ద్వారా చేసిన కర్మని వాడు అర్థం చెప్తారు. కానీ అక్కడ విద్య అంటే ఏమిటి? ఎవరైతే ఈ కర్మశృతుల అర్థాన్ని తెలుసుకుని కర్మలు చేయిస్తారో దాని ఫలితం ఎక్కువ అని చెప్తారు. వీడేంటాడు విద్య అనేటప్పటికీ అది ఆత్మజ్ఞానం పడుతుంటాడు. అందుకనే ఈ ఈశావాస్యోపనిషత్తులో విద్య అవిద్య అని శబ్దం వస్తుంది. అక్కడ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చెప్పాలి. కరోతి ఈ తృతీయ శృత్య తత్ర కర్మశేషత్వ శ్రవణాత్ న కేవల ఆత్మవిద్య పురుషార్థేతుత్వం. ఇక్కడ తృతీయ విభక్తి విద్యయా అన్నారు నాయన. పూర్వపక్షం అంటున్నాడు అందుకని కేవలము ఆత్మజ్ఞానము ద్వారా మోక్షము లభించదు. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ యజ్ఞానాలు చేస్తూ ఉండాలి. కనుక
సమన్వారంభాత్ సమన్వారంభాత్ అన్న చోట రకారానికి దీర్ఘం లేదు కదా. సమన్వారంభణాత్ అన్నది నకారం అక్కడ ఉంది, కానీ శృతిలో లేదు. చూడండి, న విద్యా కర్మణి సమన్వారభేతే, అక్కడ శృతిలో నకారం లేదు. ఆరంభణము సమ్యక్ ఆరంభణము. అందుకని సమన్వారభేతే అంటే విద్యాకర్మణి సమన్వారభేతే అని చెప్పినప్పుడు ఇది పూర్వపక్ష సూత్రం. అసలు ఏమిటి? ఇక్కడ నుంచి ఎవడైనా చచ్చిపోయి స్వర్గానికి వెళుతున్నప్పుడు వారితో పాటు ఏం వెళుతాయి అంటే వాడు చేసిన ఉపాసన కర్మ. యథా కర్మ యథా శృతం ముండకలో వచ్చింది. ఎలాంటి కర్మ చేశాడో ఎలాంటి ఉపాసన చేశాడో అవే వాడి ద్వారా పోతాయి. వీడంటాడు ఇక్కడ విద్యాశబ్దం ఉంది. తమ్ విద్యాకర్మని సమన్వారభేతే అన్నారు కనుక చచ్చిపోయిన వాడితో పాటు ఆ పరలోకానికి వెళ్ళేందుకు ఈ జ్ఞానము కర్మ కూడా ఉండాలి. ఫలారంభే విద్యాకర్మణో సాహిత్య దర్శనాత్ న విద్యాయ స్వాతంత్రం. అది వాడు చెప్పేది. ఫలాన్ని మొదలుపెట్టడానికి జ్ఞానము కర్మ రెండు కలిపి చెప్పారు కనుక అక్కడ కేవలం జ్ఞానము ద్వారా. విద్య అంటే మనం ఏంటి చెప్తాం, ఇక్కడ ఉపాసన అని చెప్తున్నాం. వాడేమిటంటాడు జ్ఞానం అంటాడు. అందుకని వాడి అర్థం ప్రకారం కేవలం జ్ఞానం ద్వారా మోక్షం రాదు. తద్వతో విధానాత్ తద్వతో విధానాత్ తద్వతో విధానాత్ తద్వతో విధానాత్ ఆచార్య కులాత్ వేదమతీత్య తెక్కిలో వచ్చినట్టుంది. వాడంటాడు సమస్త వేదార్థ విజ్ఞానవత కర్మ విధానాదపి. అచ్చా, చాందోగ్యము 8:15 అంటే వాడనేది ఏమిటి? గురుకులంలో అన్ని వేదాలు చదివి అన్నిటి అర్థాలు చదువుకున్న తర్వాత కుటుంబంలో ప్రవేశించాలి. అన్ని వేదాలు చదువుకున్న తర్వాత విజ్ఞానవత కర్మ విధానాన్ అపి జ్ఞానస్య ఫలారంభే అస్వాతంత్ర్యాత్. అందుకని ఈ కేవలం ఆత్మజ్ఞానం ఫలితాన్ని ఇస్తుంది అన్నది సరికాదు. ఎందుకని? ఈ ఆత్మజ్ఞానం స్వతంత్రం కాదు, అది కర్మకి అంగము. నచ అధీత్య ఇది అధ్యయనమేవ శ్రూయతే. బాబు ఇక్కడ చెప్పారు కదరా, ఆచార్యకులా వేదం అధీత్య అంటే వేదం చదువుకొని, అంతే కదా చెప్పారు. అధీత్య అంటే అధ్యయనం ఏం చెప్పారు కదా అంటే నా అర్థజ్ఞానం ఇది వాక్యం. అర్థజ్ఞానాన్ని గురించి చెప్పలేదంటే అలా కాదు. దృష్టార్థత్వాత్ వేదాధ్యయనస్య అర్థబోధ పర్యవసాయిత్వం. అంటే దృష్టార్థం అంటే వేదాధ్యయనం చేసిన వాళ్ళకి, వేదమంత్రాలు చదివే వాళ్ళకి దుష్టఫలము ఉంది, అదృష్ట ఫలము ఉంది. మనం ఏం చెప్తాం? వేదమంత్రాలు చదివితే అర్థం తెలియట్లేదు, వేదమంత్రాలు చదివారు, మనం ఏం చెప్తాం? అదృష్ట ఫలం అంటాం. ఎందుకని? అవి వేదాలు కనుక. కానీ వీడంటాడు దృష్టార్థత్వ వేదాధ్యయనస్య అర్థబోధ పర్యవసాయిత్వ.
వేదాధ్యయనం చేస్తుంటే అర్థం అదే వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ కేవలం అధ్యయనం కాదు నాయన, వేదాలకు అర్థం కూడా వాడికి తెలిసి ఉంటుంది అని ఇంతవరకు పూర్వపక్షి. ఇంకొక సూత్రం ఉంది, నియమాచ 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 నియమాచ. ఈశావాస్య సూత్రం రెండో మంత్రంలో చెప్పారు, కుర్వన్నే కర్మాణి విశేషతం సమాహ ఏవం త్వయి నాణ్యతోస్తి న కర్మ లిప్యతే. దేహాభిమానం ఉన్నటువంటి ఓ నరుడా, నువ్వు వేద విహిత కర్మలు చేస్తూనే 100 ఏళ్ళు జీవించడానికి ఇచ్ఛ ఉంచుకో. అలా చేసినట్లయితేనే నువ్వు పాపాల నుంచి పాపాలను దాడుతావు, లేకపోతే పాపాలకి భాగి అవుతావు అని చెప్పారు కదా. ఇది లక్షణాద్యావజ్జీవం కర్మాచరణం నియమా. తర్వాత అక్కడ ఇంకా చెప్తారు, యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాత్, తర్వాత అహరహ సంధ్యాముపాసీత, ఇలాంటివన్నీ ఉన్నాయి కొటేషన్స్, అవన్నీ కూడా చెప్తారు. అందుకని పూర్తి జీవితం అంతా కర్మం చెయ్యాలని చెప్పారే. విద్య కర్మశేషత్వం, నువ్వెన్ని చెప్పు, 1,00,000 చెప్పు, తా పట్టిన కుందేటి 3 కాళ్ళు అంతే. అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, అధికోపదేశాత్ న బాదరాయణస్యేవం తద్దర్శనాత్. అధికోపదేశాత్తు బాదరాయణస్యేవం తద్దర్శనాత్. అధికోపదేశాత్తు బాదరాయణస్యేవం తద్దర్శనాత్. అధికోపదేశాత్తు, తూ అంటే నువ్వు చెప్పింది ఒక్కటి కూడా సరికాదు నాయన. ఒక తూ అనే శబ్దంలో వాడు చెప్పిన అధికోపదేశాత్, ఈ కర్మానికన్నా ఇంకా ఎక్కువగా చెప్పారు. బాధాయణ ఏవం తద్దర్శనాత్, బాధాయణుడు అలా చెప్పాడు, అలాగే శృతుల్లో కనిపిస్తున్నాయి. శేషత్వాత్ పురుషార్థవాద ఇత్యాదినా తదుక్తం. మొట్టమొదటి వాడు చెప్పాడే, మొదటి సూత్రం వాడిది ఏది? పురుషార్థో అత శబ్దాది బాధరాయణ. శేషత్వాత్ పురుషార్థవాదం అది 427. 427. వ్రీహిపోక్షణ శేషత్వ కర్మాంగానికి శేషం అని చెప్పావే, అప్పుడు దాన్ని విను. శేషత్వాత్ పురుషార్థవాద ఇత్యాదినా తదుక్తం తత్వజ్ఞానసి కర్మాంగత్వం నోపపద్యతే. నువ్వు చెప్పావే ఈ జ్ఞానం కర్మకు అంగం అని, అది యుక్తి సంగతం కాదు నాయన. ఎందుకు? అధికోపదేశ, అంతకన్నా ఎక్కువ ఉపదేశం చేశారు. అధికస్య అకర్తుర్ అభోక్తుర్ అసంసారిణ చిన్మాత్రస్య ఉపదేశ. ఈ ఆత్మలో కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, సంసారం లేదు, అసంగము, ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువ చెప్పారు. ఉపదేశాత్ తద్విజ్ఞానం కర్మణం న ప్రవర్తకం. దేశాత్ న తద్విజ్ఞానం, నేను కర్తను గాను భోక్తను గాను, ఈ సంసారం నాలో లేదు అని చింతన చేసేవాడికి, అటువంటి జ్ఞానం ఉన్నవాడికి, లేకపోతే అటువంటి జ్ఞానం ఉన్నవాడు ఈ కర్మలను చేయడు. కర్మణా ప్రవర్తకం న కర్మోచ్ఛేదకంతు తదిత్యత. అంటే కర్మల్ని వదిలిపెట్టేస్తాడు. అందుకని నేనేం చెప్పాను, ఎవడైతే ఇంకా ఆత్మజ్ఞానాన్ని పొందలేదు, ఆత్మజ్ఞానం పొందాలనుకుంటున్నాడు, అందుకని
పుత్రేషణ లోకేషణ విత్తేషణ లేదు కనుక సన్యాసం తీసుకుని కర్మకి ప్రతీకములైనటువంటి యజ్ఞోపవీదాదులు శిఖాసూత్రాలు వదిలిపెట్టేస్తాడు. నువ్వేమిటి చెప్తున్నావు? ఆత్మజ్ఞానం అయిన తర్వాత కర్మ చేస్తాడు అంటున్నావు. ప్రత్యక్ష విరోధాత్ మనం ఒక సూత్రం రాద్దాం. ప్రత్యక్ష విరోధాత్ సన్యాసులందరూ మొట్టమొదటే విదిశా సన్యాసులందరూ మొట్టమొదటే కర్మను వదిలిపెట్టేస్తున్నారు కనుక నువ్వు చెప్పింది సరికాదురా బాబు. కర్మకు తెలియదు. ఇంకా ఏమిటి, మన పిండం మనమే పెట్టేసుకుంటాం సన్యాసం కదా, ఇంకోటి ఎవడు మనం పట్టక్కర్లేదు. ఇండిపెండెన్స్. పిండం పెట్టేంత వరకు, ఆ తర్వాత అక్కర్లేదు కదా. అందుకనే సన్యాసి అవసరం వస్తే, ఒకవేళ ఇంకోళ్ళ మీద ఆధారపడవలసి వస్తే, ఆధారపడడం ఇష్టం లేదనుకో వాడికి, శరీరం పని చేయట్లేదు, అప్పుడు స్వతహాగా వెళ్ళి శరీరాన్ని వాడు వదిలేసేయచ్చు. రామతీర్థం దుఃఖిస్తారు కదా, పాపం లేదు. అలా కాకుండా ఎవరికైతే ఈ కర్తృత్వం భోక్తృత్వము అలాంటివి ఉన్నాయో వాళ్ళు కనుక చేసినట్లయితే వాళ్ళకి ఏంటంటారు, అది ఏంటి ఆత్మ, దాన్ని ఏంటంటారు, ఆత్మహత్యా దోషం. ఇంకొకటి ఏమిటంటే, ఈ ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు సంసారంలో ఉండి వాళ్ళు ముందుకు పోయిన కొద్దీ ఇంకా దుఃఖాన్ని ఎక్కువ అనుభవిస్తారే కానీ వాళ్ళకి సుఖం ఉండదు. ఎందుకంటే ఎంత దుఃఖాన్ని అనుభవించాలో వాడు అనుభవించకుండా తప్పించుకున్నాడు, గంగలో దూకాడు. ఇదొక పాపము, ఇంతకు ముందున్న పాపము, రెండు కలిపి మళ్ళీ పీడిస్తూ ఉంటాయి. అది అలాగా అనేక జన్మల వరకు పోతూనే ఉంటుంది. ఎప్పుడో మళ్ళీ ఈ ఎవడో వాడు పుణ్యాత్ముడు ఎవడో కలిసి నువ్వు ఇలా చేసుకోకరా బాబు అని, తర్వాత కొంతమంది ఇది చేసేసుకుంటారు, మళ్ళీ వాడిని కాపాడుతాడు అవడం. అలా రెండు మూడు సార్లు ట్రై చేస్తాడు, మళ్ళీ కాపాడితే వాడికి ఆ ఆత్మహత్య ద్వారా చేసుకున్నటువంటి పాపం మెల్లిగా పోతుంది. భాగవతంలో ఉంది కదా స్వామి, వెదురు దాంట్లో అన్నాడు భాగవతం. పురుషార్థో అత ఇత్యుక్తం బాదరాయణస్య మతం వ్యవస్థితం నిరాకర్తుం శక్యః. ఇక్కడ పురుషార్థో అత శబ్దాది బాదరాయణ చెప్పాడే, ఎందుకంటే అక్కడ ఆయన చెప్పాడు తన శోకమాత్మవిత్ బ్రహ్మభవతి బ్రహ్మభవతి బ్రహ్మవిదాప్నోతి పరం, ఇలాంటివన్నీ ఆయన కోట్ చేసి చెప్పాడే. ఆయన మతాన్ని ఖండించడానికి వీల్లేదు, అది ఈయన తర్కం. సరే, ఇదుక్తం బాదరాయణస్య మతం వ్యవస్థితం నిరాకర్తుం శక్యం. తర్వాత వాడంటాడు, అధికోపదేశాత్ అన్నావు కదా నువ్వు, ఈ అధికోపదేశాత్ అన్నది నా అధికోపదేశ సిద్ధి, ఈ అధికమైనటువంటి ఉపదేశం సరికాదనడానికి కూడా వీల్లేదు. ఎందుకని తద్దర్శన యస్ సర్వజ్ఞ సర్వవేత్ ఏత శివాక్షరస్య ప్రశాసనే గార్గి, ఇలాంటివన్నీ చెప్పారు. అందుకని నాణ్యతతోస్తి ద్రష్ట తత్వమసి, ఈ శృతుల్లో పరమేశ్వరస్య ఉపదేశ దర్శన. శరీరాదధికస్య, ఈ శరీరం కన్నా వేరైనటువంటి, ఈ శరీరం కన్నా అధికమైనటువంటి ఆ పరమాత్మని లక్షణాలు చెప్పారు. యహ సర్వజ్ఞ సర్వవేత్ ఏతస్య అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యచంద్రమసౌ విధృత, ఆయన కన్నా వేరొక ద్రష్ట లేడు, ఇలాంటివన్నీ చెప్పారు. అందుకని పరమేశ్వర్ జీవస్య పారమార్థికం రూపం నా ఔపాధికం, ఈ
పరమాత్మ యొక్క లక్షణాలు ఏవైతే చెప్పారో అదే జీవుని యొక్క పారమార్థిక స్వరూపము. ఈ ఉపాధిలో ఉండి ఈ శరీరంతో ఉన్నదే జీవుని పారమార్థిక స్వరూపము కాదు. అందుకని తుల్యంతు దర్శనం దర్శనం తుల్యంతు దర్శనం తుల్యంతు తద్దర్శనం ఉందా? తుల్యంతు దర్శనం తుల్యంతు దర్శనం తుల్యంతు దర్శనం తుల్యంతు దర్శనం తుల్యంతు దర్శనం తుల్యంతు దర్శనం అంటే నువ్వు ఏ విధంగా అయితే కర్మాంగము కర్మ ఉండాలని చెప్పావో అదే విధంగా జ్ఞానులు కర్మ అక్కర్లేదన్నది కూడా శృతుల్లో కనిపిస్తోంది. ఎలాగా అంటే ఏతద్భస్మమే పూర్వే విద్వాంసు అగ్నిహోత్రం న జుహ్వాన్ చక్రిదే యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాదని వాడు చెప్తాడు కదా. దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చెప్తున్నారు? ఏతత్స్మ వై పూర్వే విద్వాంస జ్ఞానిన, ఇందువల్ల జ్ఞానులు అగ్నిహోత్రం న జుహ్వాన్ చక్రే అగ్నిహోత్రం వదిలిపెట్టారు. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఇంకా వ్యుత్థాయ భిక్షాచర్యం చరంతి. గృహస్థాశ్రమం నుంచి పైకి వచ్చి వాళ్ళు భిక్షాచర్యం చేస్తే సన్యాసులు అవుతున్నారు. యాజ్ఞవల్కో ప్రభవ్రాజే ప్రభవ్రాజ, ఈ యాజ్ఞవల్కుడు అన్నీ వదిలిపెట్టేసేసి ఆఖరికి పెళ్ళానికి ఉపదేశం కూడా చేసేసి ఆత్మజ్ఞానాన్ని బోధించేసి, మరి వాడు జ్ఞాని కదా. ఇప్పుడు యాజ్ఞవల్కుడు జ్ఞాని, గృహస్థాశ్రమంలో ప్రవేశించక ముందే వాడు జ్ఞాని. కానీ సూర్యుడు చెప్పాడు, బాబు నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే నలుగురితో కలవాల్సి వస్తుంది, నీకు అన్నీ కావాల్సి వస్తుంది, అందుకని ఈ విద్య ప్రచారం చేస్తావు. ఈ విద్య ప్రచారం చేయడానికి కొంతకాలం గృహస్థాశ్రమంలో ఉండను. ఎవడో సూర్యుడు. అందుకని గృహస్థాశ్రమంలో ఉన్నాడు జ్ఞాని అయినప్పటికీ. తర్వాత మళ్ళీ కొంతకాలం ఉండి విద్య ప్రచారం చేసిన తర్వాత తను అందరిని వదిలిపెట్టి మరి జ్ఞాని అయ్యింది సన్యాసం ఎందుకు తీసుకున్నాడు? ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఒకటి సమంగా ఇంట్లో పని చేయట్లేదు అనుకో, వీళ్ళలాగే ఏ పుస్తకం పట్టుకుని కూర్చోలేదు అనుకుంటా గారికి. అదేమిటి మైత్రి పిల్లలేమో మనకి ఎక్కడ వాడు వీడి యాజ్ఞవల్క్య పుత్రుడు అని చెప్పలేదు కదా. ఎక్కడ మనకు ఉంటే ఉన్నవాడని లెక్క, లేకపోతే ఎక్కడ లేవు. అందుకని మరి ఇప్పుడు ఇంత పెద్ద జ్ఞాని మళ్ళీ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అది ప్రశ్న. అంటే జీవన్ముక్తిలో ఉన్నటువంటి విలక్షణమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి ఆయన సన్యాసాన్ని స్వీకరించాడు. అందుకని సన్యాసాశ్రమం అనేది ఒకటి ఉంది, లేదని చెప్పడానికి వీలు లేదు. అది తర్వాత బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్, అది వస్తుంది. బ్రహ్మచర్యాశ్రమం నుంచే మొదలుపెట్టాడు. తర్వాత తుల్యంతో దర్శనం అని చెప్పారే, మరి ఈ జనకాదులు కర్మ చేశాడని వాడు అని చెప్పాడు. ఆచార దర్శనాత్ అన్నాడు. అంటే నాయన వాళ్ళు చేశారు, కానీ వాళ్ళలో కర్తృత్వ భావం లేదు. అందుకని అది కర్మాభాసం, అది కర్మ కాదు, కర్మాభాసము. అందుకని కర్మాభాసం వలన అది దుర్బలము. నువ్వు చెప్పినటువంటి శృతిలో బలము లేదు. తత్సుతే యుక్తం, నువ్వు మళ్ళీ చెప్పావు కదా, తత్సుతే
దానికి సమాధానం విను. అసార్వర్త్రికి యదేవ విద్యా కరోతి అన్నావు కదా, జ్ఞానము ద్వారా జ్ఞానం తెలుసుకుని కర్మలు చెయ్యాలి అన్నావే. ఈ శృతి అన్ని చోట్ల ఉపయోగించడానికి వీల్లేదు. ఎందుకని? ఈ ఉద్గీత విద్య మాత్రం ఉద్గీత విద్య పరకము. ఉద్గీత విద్యలోనే దీన్ని చెప్పారు. నువ్వు దాన్ని తీసుకొచ్చి ప్రతి చోట ఇక్కడ ఇలా చెప్పారు, ఇక్కడ ఇలా చెప్పారు అనడానికి వీల్లేదు. ఉద్గీత విద్యలో ఎవరైతే దాని ఆ మంత్రాల యొక్క అర్థాన్ని తెలుసుకుని చేస్తారో వాళ్ళకి ఫలితం ఎక్కువ అని చెప్పారు. అంతేకాని దాన్ని తీసుకొచ్చి నువ్వు ప్రతి చోట ఒక చోట చెప్పిన దాన్ని తీసుకొచ్చి ప్రతి చోట పెట్టామంటే కుదరదు. పిడికి పిండానికి ఒకటే మంత్రం పనిచేస్తుంది. పిడికి బియ్యాన్ని ఒకటే మంత్రం కాదు, అది ఉద్గీత విద్య. ఇంకొకటి నేను చెప్పాను, మరి గుర్తుందో లేదో మీకు. ఏమిటి చెప్పాను? ఏమిటి జాతర అంటే? అవును, మేళాకి తీర్థము, జాతర. ఒకడు వచ్చాడు గ్రామం నుంచి, తర్వాత ఏమో ఇటు చూస్తుంటే వాడు పెళ్ళాం కాస్త తప్పిపోయింది. చెప్పారు కదా, మళ్ళీ అన్న దానికి ఉదాహరణ ఇస్తున్నాను. వాడు కనుక పెళ్ళాం తప్పిపోయింది, ఏమిటా నీకు దానికి చిహ్నాలంటే ఎర్రచీర కట్టుకుంది. మరి ఎర్రచీర కట్టుకుని ప్రతిదీ వాడు పెళ్ళాం అవుతుందా? అదే విధంగా నువ్వు ఏదో ఎక్కడో చెప్పారని తీసుకొచ్చి అన్ని చోట్ల ఉపయోగిస్తానంటే అసార్వత్రికి. అందుకని ఉద్గీత విద్యలో దాన్ని చెప్పాను ఆయన. అది ఇది అందుకని అన్ని విద్యల్లో దీన్ని తృతీయ శృతి ద్వారా కర్మాంగం చెప్పడానికి వీల్లేదు. తర్వాత నువ్వు చెప్పావు సమన్వారభేతే తద్విద్యాకర్మని సమన్వారభేతే అని చెప్పావే నువ్వు. ఆ జీవుడు ఇక్కడి నుంచి పోయిన తర్వాత వానితో పాటు జ్ఞానము కర్మ అన్నావు. అక్కడ జ్ఞానం అర్థం కాదైనా చేసిన ఉపాసన కర్మ వాటితో పాటు పోతాయి. అందుకని విభాగ శతవత్ ఇక్కడ విద్యాకర్మణి అన్నప్పుడు నువ్వు విభాగాన్ని చూడాలి. విద్య అన్యం పురుషం అన్వారభేతే కర్మ అన్యం ఇది. ఎలాగా అంటే సమన్వారభేతే అన్నది చెప్పారు, బాగానే ఉంది. కానీ నువ్వు దానికి దీనికి లింక్ పెడుతున్నావు. అలా కాదు. విద్యకు అధికారి ఎవడో జ్ఞానానికి వాడితో పాటు జ్ఞానం పోతుంది. కర్మకి ఎవడు అధికారో కర్మ పోతుంది. 100 రూపాయలు ఇద్దరికి ఇవ్వండిరా అంటే 50 ఇస్తాడు కదా. అప్పుడు మరి విభాగ శతవత్ అంటే 100 రూపాయలు విభాగ ఇద్దరికి ఇచ్చినట్లు. అంటే ఏమిటి విభాగం అంటే ఏమిటి? ఇక్కడ జ్ఞానాధికారి వేరు కర్మాధికారి వేరు అని చెప్పుకోవాలి నాయన. అంతేకాని వాడికి వీడికి లింకు పెట్టద్దు. నచైదం సమన్వారభ్యవచనం మోక్ష విషయం. ఒక సమాధానం. ఇంకొకటి ఏమిటి? ఇక్కడ తం విద్యాకర్మణి సమన్వారభ్యతే అని చెప్పినప్పుడు
ఈ ప్రసంగము జ్ఞాని గురించి చెప్పింది కాదు. మరి జ్ఞానికన్నా భిన్నమైన వాడు చెప్పినది ముముక్షు విషయం. నా ముముక్షు విషయం ఇది తు కామయమాన ఇది ఏమిటి సంస్తరి విషయత్వ ఉపసంహార. ఏమిటి అక్కడ ఏముంది అక్కడ? సంసారి విషయత్వ ఉపసంహార అంటే అజ్ఞాని విషయం. ఇతితు కామయమాన, ఎవరికైతే ఇచ్చలున్నాయో వాళ్ళు ఈ లోకం నుంచి వదిలిపోయేటప్పుడు వాళ్ళతో చేసిన ఉపాసన కర్మలు వాళ్ళతో పోతూ ఉంటాయి. న విభాగేన సమన్వారంభవచనం కల్పనీయం అంటే అవిభాగపూర్వకం కల్పన, విభాగం లేకుండా కల్పన చేయకూడదు, విభాగం చెయ్యాలి. ఇంతవరకు జ్ఞాని, ఇంతవరకు కర్మి. లేదంటావు ప్రసంగం చూడు, ప్రసంగం ఇక్కడ సంసారి గురించి చెప్పారు. ఆ సంసారి ఈ సంసారాన్ని వదిలిపెట్టి పోయినప్పుడు వాడు చేసిన కర్మలు, వాడు చేసిన ఉపాసనలు వాడితో పోతాయి అని చెప్పుకోవాలి. అధ్యయన మాత్రవత ఆచార్యకులాత్ వేదమధీత్య అన్న చోట అన్ని వేదాలు పూర్తిగా చదివి ఆ తర్వాత కుటుంబంలో ప్రవేశిస్తాడు. వాడంత బుద్ధిమంతుడు అని చెప్పావే, అక్కడ విను నాయన. అధ్యయన మాత్ర శ్రవణ, అక్కడ అధ్యయనం మాత్రమే చెప్పారు. వేదాధ్యయన మాత్రవత ఏక కర్మ విధి నో ఔపనిషత్ జ్ఞానవత. బాబు, ఇక్కడ అధ్యయనం ఉంటే కర్మ విధాన్ని, కర్మ విధులను ఎవడైతే అధ్యయనం చేశాడో వాడికి కానీ ఉపనిషత్ జ్ఞానం ఉన్నవాడికి కాదు. ఒకటి అపి కర్మ జ్ఞానం అధ్యయన ప్రభవం. అధ్యయనం ద్వారా ఏమిటి వస్తుంది? కర్మజ్ఞానం, కర్మాధికార ప్రయోజనం, కర్మంలో అధికారి. నత్ర ఔపనిషత్ జ్ఞానం అపేక్షతే. కర్మలు చేయడానికి ఇప్పుడు ఏమి చదువుకోడు, ఏమి సంపాదన లేదు, అయినా దేన్నో ఒక దాన్ని తీసుకొచ్చి అంటగడతారు. అంటగట్టిన తర్వాత వాడు ఏదో కింద మీద పడి ఏ కూలర్ నాలో చేసుకుని దాన్ని పోషిస్తూ ఉంటాడు. జ్ఞానం కావాలా కుటుంబంలో ప్రవేశించడానికి? అలాంటి మళ్ళీ కొంచెం బాధ. వాడు చదువుకోలేదు, చదువుకున్న దాన్ని చేసుకున్నాడు అనుకోండి, అది మధ్యలో లేచి వెళ్ళిపోతుంది. నత్ర ఔపనిషద్ జ్ఞానం అపేక్షతే తస్య స్వతంత్ర ఫలత్వాత్. ఉపనిషద్ జ్ఞానం స్వతంత్రము నాయన, దీనికి దేనితో పాటు సంబంధం లేదు. నియమాచ్య, వాడన్నాడు నియమాచ్య కుర్వన్నే వికర్మాణి నా విశేషాత్ నువ్వన్నావే కుర్వన్నేవే కర్మాణి జీవిషేచ్ఛతకం సమాహ. ఎంతవరకు జీవించి ఉంటాడో అంతవరకు కర్మలు చేస్తూ ఉండాలి అన్నావే. ఇది నా తత్వవిద్విషయ, ఇవి తత్వవేత్తల విషయం కాదు. ఇది ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉందో వాళ్ళకి మొదటి మంత్రం చెప్పారు. ఏమిటి? ఈశావాస్యమిదగ్గం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన గుంజీత మా బృథక్ అససిద్ధం. మరి కర్మ చెయ్యాలి అంటే డబ్బులు కావాలి కదా, మరి వాడికి అక్కడ ఎందుకు చెప్పారు? నువ్వు ధనాన్ని ఆశించద్దురా బాబు, ఈ ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మనే పాలించుకో
అన్ని చోట్ల ఆత్మను చూడు అని వాడు ఏం కర్మలు చేస్తాడు? అందుకని నువ్వు ప్రసంగాన్ని చూడాలి. ప్రసంగాన్ని చూసినప్పుడు అది నా తత్వవిద్ విషయ. ఎందుకంటే తత్వజ్ఞానులకి విశేష నియమాలు చెప్పారు. అందుకని తర్వాత విశేష నియమాలు, తత్వజ్ఞానులకు విశేష నియమాల అభావం చెప్పారు. ఏమి విశేష నియమాలు చెప్పలేదు. నియమాచ తర్వాత స్తుతయే అనుమతిర్వా, స్తుతయే అనుమతిర్వా, స్తుతయే అనుమతిర్వా. మరి నువ్వు చెప్పావా ఈ జనకాదులందరూ వాళ్ళు పెద్ద తత్వజ్ఞానులు, వాళ్ళు కూడా కర్మలు చేస్తూ ఉంటారు, అందుకని జ్ఞాని అయిన వాడు కూడా కర్మలు చెయ్యాలి, ఈ కర్మకి అంగము ఆత్మజ్ఞానం అన్నావే, అది సరికాదు. ఎందుకని? అది బ్రహ్మ విద్య స్తుతికని చెప్పినది. బ్రహ్మ విద్య, శ్లోక సంగ్రహం ఇలాంటివన్నీను న కర్మ లిప్యతే నరే అన్నారు. యావజ్జీవం. ఇప్పుడు నువ్వు చెప్పావు ఏమిటి? కుర్వన్నేవ కర్మాణి. ఇది ప్రసంగం వేరుని మొట్టమొదటి చెప్పాం. మొట్టమొదటి చెప్పిన మంత్రం జ్ఞానికి, రెండవది సంసారికి. ఇది కూడా జ్ఞానికని తీసుకుందాం. అప్పుడు ఏమిటవుతుంది అంటే యావజ్జీవం కర్మ కుర్వత్ చెప్పి త్వయి తత్వవిధి న కర్మలేపాయ భవతి. చూడు, నువ్వు జ్ఞానివయ్యండి లోక సంగ్రహానికి కానీ దేనికైనా నువ్వు కర్మలు చేసినప్పటికీ నీకు పాపం ఉంటుంది. అలా కూడా అర్థం చెప్పుకోవచ్చు. కామకారేణ చేయకే, కామకారేణ చేయకే, కామకారేణ చేయకే, కామకారేణ చేయకే, కామకారేణ చేయకే, కామకారేణ చేయకే. తర్వాత చెప్పారు కదా, కి ప్రజా కరిష్యామహం. ఈ సంతానంతో మేమేం చేస్తాము, మాకు కావలసిన ఆత్మలోకము ఆత్మజ్ఞానం అని చెప్పామే. వాళ్ళు స్వేచ్ఛగా అని వదిలిపెట్టేశారు నాయన. ఏతద్భవే తత్పూర్వే విద్వాంస ప్రజాం న కామయంతే కిం ప్రజా కరిష్యామః. ఏతద్భవే తత్పూర్వే విద్వాంస. ఈ ఆత్మజ్ఞానానికనే ఈ ఆత్మజ్ఞానం ఉండడం వల్లే ఆ జ్ఞానులు స్వేచ్ఛగా సంతానోత్పత్తిని వదిలిపెట్టేశారు నాయన. విద్యాఫలస్య అనుభవారూఢతయా. చూడండి, విద్యాఫలస్య అనుభవారూఢ న తస్యా కర్మశేషత్వం. విద్య అంటే అక్కడ తలపోయింది. విద్యాఫలస్య అనుభవారూఢతయ. జ్ఞానము లేకపోతే ఆత్మానుభూతి కలిగిన తరువాత దాన్ని అనుభవిస్తున్నవాడు కర్మలు చేయలేడు. కర్మశేషత్వం నాపి తద్విషయ ఫలశుద్ధేశ్య అర్థవాదం ఆశ్రయితం శక్యం. అలా కర్మలు చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ ఫలశ్రుతి వినిపిస్తోంది కదా అంటే అది స్తుతి కొరకే, కానీ దాన్ని నువ్వు యాజిటేజ్గా తీసుకోవడానికి వీలు లేదు. ఉపమర్దంచ 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 ఉపమర్దంచ. మొట్టమొదట చెప్పాను నేను, కర్మ చేసేవాడు జ్ఞానాన్ని అభ్యాసం చేసేవాడు, ఇద్దరికి తేడా చెప్తాను. ఉన్నవి రెండే పదార్థాలు, ఒకటి చైతన్యము, రెండవది జడము. ఆ కర్మి ముందు
ఈ రెండిటి యొక్క ఏకత్వ అభ్యాసం ద్వారా అహం అంటాడు. ఆ అహం తర్వాత మనస్సుని, ఇంద్రియాన్ని, శరీరాన్ని, కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని, నేను ధనవంతుడిని, ఈ కర్మ చేస్తాను, ఈ ఫలితాన్ని అనుభవిస్తాను, అన్నీ అభ్యాసం చేసుకుంటాడు. వీడేం అభ్యాసం చేస్తాడు? నేను ఆత్మని, నేను శరీరం కాను, నా ఈ ఇంద్రియాలన్నీ జడములు, ఇవేవి నావి కావని వీడు అభ్యాసం చేస్తున్నాడు. అందుకని వాళ్ళ చేష్టల్లోనే తేడా ఉంది కదా. ఉపమర్దంచ, వాడికి ఎన్ని గుణాలైతే ఉన్నాయో, కర్తృత్వము, భోక్తృత్వము, నేను ధనవంతుణ్ణి అని దేహాధ్యాసము, ఇవన్నీ కూడా వాడు ఉపమర్దంచ బాగా పిండాడి బయట పారేస్తూ ఉంటాడు. అభావం. ఎత్ర సర్వం ఆత్మయా భూతత్కేనకం పశ్యేత్, అన్ని చోట్ల ఆత్మని చూస్తున్నటువంటి వాడు దేని ద్వారా దేనిని చూస్తాడు? అంతా ఆత్మే. అంటే ఇక్కడ చూసేటువంటి కర్తృత్వము లేదు, చూసేటువంటి వాడి కర్తృత్వము లేదు, చూడబడేటువంటిది విషయము లేదు, అంతా. అందుకనే తైత్రీయోపనిషత్తులో ఆఖరణ అహమన్నాదో అని వాడు సామగానాన్ని చేస్తూ ఆనందంగా ఉంటాడు. అన్నము నేనే, అన్నం తినేవాడిని నేనే, ఉన్నదంతా ఒకటే, ఆత్మ ఒకటే అని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందుకే నీకు నేను చెప్పాడు, సర్వమాత్మైవాభూత్, అంతా వానికి ఆత్మస్వరూపంలాగే ఉంది. అందుకని ఆదౌ కర్మాధికార హేతోహో, తర్వాత కర్మ చేయడానికి ఏ అధికారాలైతే ఉన్నాయో క్రియాకారక ఫలాత్మకస్య, మొట్టమొదటి క్రియ, తర్వాత సంబంధం, దాని తర్వాత కర్మఫలం, సమస్తస్య అవిద్యాకృతస్య, ఇవంతా అజ్ఞానం ద్వారా ఏర్పడినవని విద్యా సామర్థ్యాద్ ఉపమర్థం ఆమనంతి. అది జ్ఞానము ద్వారా ఈ కర్మ చేయడానికి కావలసిన సాధనాలన్నీ కూడా వాడు పిండి చేసేస్తాడు. ఉపమర్థం అంటే తొక్కు పెట్టేస్తాడు. అతః వేదాంతోక్త ఆత్మజ్ఞానస్య కర్మాధికారోచ్ఛేదకత్వాత్, ఈ వేదాంతం విని ఆ ఆత్మను అనుభవించేటువంటి వాడికి కర్మాధికారం లేదు. కర్మాధికారాన్ని మొదటి నుంచే మూలంతో ఖండించి వేస్తారు. అందుకని న కర్మాంగత్వం, ఆత్మజ్ఞానం న కర్మాంగత్వం. అది ఇంకా వాడు చెప్పిన దానికి ఇంకా 3 సూత్రాలు ఎక్కువ చెప్తున్నారు. వాడు చెప్పినవన్నీ ఖండించిన తర్వాత మళ్ళీ ఊర్ధ్వరేతస్సు చ శబ్దేహి ఊర్ధ్వరేతస్సు చ శబ్దేహి ఊర్ధ్వరేతస్సు చ శబ్దేహి. ఇప్పుడు ఛాందోగ్యోపనిషత్తులో చెప్పారు, త్రయో ధర్మస్కందాః బ్రహ్మ సంస్థో అమృతత్వమేతి. త్రయో ధర్మస్కందాః అన్నప్పుడు ఈ ధర్మానికి స్కంధము అంటే కొమ్మలు, అంటే ఆధారం. ఏమిటి? బ్రహ్మచర్య ఆశ్రమము, వానప్రస్థాశ్రమము, తర్వాత గృహస్థాశ్రమం, త్రయో ధర్మస్కంద అని చెప్పి మళ్ళీ వీళ్ళందరూ అమృతత్వాన్ని పొందుతారు, స్వర్గానికి వెళ్తారు అని చెప్పాడు. అంటే ఈ ధర్మాన్ని, బ్రహ్మచర్య ధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని, వానప్రస్థ ధర్మాన్ని వాడు స్వర్గానికి పోతాడని చెప్పాడు. కానీ బ్రహ్మ సంస్థ అమృతత్వమే, అమర ధర్మాన్ని మళ్ళీ వాడికి జన్మ ఉండదు, జన్మరాహిత్యం అని విడిగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాడితో పాటే చెప్పొచ్చు కదా. నువ్వు అన్నట్టు కర్మమునకు అంగం ఆత్మజ్ఞానం అయితే అందరినీ ఒకటే లిస్టులో పెట్టారు కదా. అందుకనే గీత చెప్పినప్పుడు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ, జ్ఞాని అని మళ్ళీ విడిగా ఎందుకు చెప్పాలి?
వీళ్ళు ముగ్గురిని ఒక చోట చెప్పినట్టు వాడిని వీటితో జ్ఞాని ఇత్యాది ఎందుకు చెప్పాలి? అందుకని ఇక్కడ ఈ జ్ఞానము కర్మాంగము కాదు. ఎక్కడ చెప్పినా, గీతలో చెప్పినా, ఉపనిషత్తుల్లో చెప్పినా ఒకటే మాట చెప్పాను ఆయన. అందుకని ఇది కర్మాంగం కాదు. ఇది చిన్న అక్షరాలు కనుక ఇది ఎక్కడ దాకా వస్తుంది? పేజీ నెంబరు 125. 120 నుంచి 125 వరకు వచ్చాము ఇవాళ. చాలా సూత్రాలు ఉన్నాయి సార్, చాలా సూత్రాలు ఉన్నాయి. ఇంకా పూర్తి కాలేదు. ఇదే ఆఖరి. అచ్చా, ఇది ఇక్కడ చాలు చాలు చాలు. ఊర్ధ్వరేతస్సుచ శబ్దేహి, ఇందులో జ్ఞాని విడిగా చెప్పారు. అది తర్వాత మిగిలిన ముగ్గురిని విడిగా చెప్పారు. ఊర్ధ్వరేతస్సు యతిషు బ్రహ్మ విద్య అవగత ఇది శ్రూయతే నత్ర విద్యా కర్మాంగత్వం ఉపపద్యతే. ఎవరైతే ఈ ఉపనిషద్ వేదాంత జ్ఞానాన్ని అరిగించుకున్నారో, ఆత్మను చూస్తున్నారో, వాళ్ళు బ్రహ్మ సంస్థ స్వస్మి స్థిత సమ్యక్ స్థిత, ఆత్మచింతనే చేస్తూ ఉంటారు, ఆత్మలోనే ఉంటారు. బ్రహ్మని సంస్థ అమృతత్వమేతి, వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు అని చెప్పారు. అందుకని అటువంటి చోట నువ్వు చెప్పావే ఆ జ్ఞానానికి కర్మ మంగం అవుతుంది, అది సరికాదు నాయన. సరి, సన్యాసాశ్రము లేదు, మళ్ళీ బతుకొచ్చాడు. త్రయో ధర్మస్కందా అని చెప్పి ప్రస్తుత్య బ్రహ్మ సంస్థో అమృతత్వమేతి ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంత ప్రవ్రజంతి. ఒకటి బృదాండం బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ అని ఇత్యాదౌ యత్యాశ్రమస్య సుతత్వేన ప్రామాణికత్వాత్. ఈ శృతులలో యత్యాశ్రమం అంటే సన్యాసాశ్రమం అనిపిస్తోంది, అందుకని సన్యాసాశ్రమం ఉంది. బ్రహ్మ విజ్ఞానస స్వతంత్ర పురుషార్థ, అందుకని న కర్మాంగత్వం. ఈ బ్రహ్మ విజ్ఞానము అందుకనే చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఏమిటి? జ్ఞాని తాత్వమే మతం. జ్ఞాని నా ఆత్మస్వరూపం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కుర్తే. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎవడికైతే ఈ ఆత్మజ్ఞానం ఉందో, ఎవడైతే ఈ ఆత్మను అనుభవిస్తున్నాడో వాడే నన్ను పొందుతాడు అని చెప్తూ, కర్మి మాం ప్రపద్యతే, యోగి మాం ప్రపద్యతే, భక్త మాం ప్రపద్యతే అని ఎక్కడ చెప్పలేదు మొత్తం గీతలు. వాడు చాలా గొప్ప భక్తుడు, వీడు చాలా పెద్ద యోగి, ఆ కర్మ ఫలాన్ని త్యజించిన వాడు సన్యాసి, గౌణ సన్యాసి. ఎందుకంటే త్యాగం ఉంది కనుక. ఇలాగ ప్రశంస చేశాడు, కానీ మిగిలిన యోగాన్ని వాడు నన్నే పొందుతాడు, అమృతత్వమేతి, వాడికే మోక్షము అన్నది చెప్పలేదు. మరి అలాగని మిగిలిన ఆచరించే వాళ్ళకి మోక్షము లేదా అంటే అది సరికాదు. ఎందుకని దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. ఎవరైతే భక్తి ద్వారా కానీ భక్తి ద్వారా ఆ పరమాత్మని తమ హృదయంలో వాళ్ళ హృదయంలో దర్శించినప్పుడు వాళ్ళకి జ్ఞాన మార్గాన్ని ఆయనే చూపిస్తున్నాడు. ఒకటి. ఇంకొకటి
నిష్కామ కర్మయోగం గీతలో చెప్పారు. నిష్కామ కర్మయోగం ఎవడైతే చేస్తూ ఉంటాడో దానికి చెప్పాను 5 నియమాలు. ఏమేమిటి? ఈశ్వరార్పణ బుద్ధితో, అహంకార రాహిత్యముతో, ఫలాకాంక్ష రాహిత్యముతో, శ్రద్ధాభక్తులతో, సుఖదుఖాలు సమంగా చూసుకుంటూ ఎవరైతే కర్మల్ని ఆచరిస్తారో వాడు జ్ఞానానికి అధికారి అవుతాడని చెప్పాడు. గీతలో చెప్పిన ముఖ్యంగా రెండు యోగాలను చెప్పుకోవాలి. ఒకటి కర్మయోగము, రెండోది జ్ఞానయోగం. ఎవడైతే పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ ఇలాంటివన్నీ వదిలిపెట్టలేడో వాడు కర్మయోగం చేసుకోమన్నాడు. కర్మయోగం చేసుకుంటుంటే వాడు కూడా జ్ఞానానికి అధికారి అవుతాడు. తరువాత ఇప్పుడు మళ్ళీ ప్రసంగం వస్తుంది. ఆ ప్రసంగం ఏమిటంటే, ఎవరికైతే మొట్టమొదటి మనం చెప్పుకున్నాం అపసూత్రాధికరణంలో ఏమిటి చెప్పాం, ఎవరికైతే ఈ వేదము ఉపనిషత్తులు చదివేందుకు అధికారం లేదో వాళ్ళు ఇతిహాసము, పురాణము, భగవద్గీత ఇలాంటివి చదివి వాళ్ళు కూడా మోక్షాన్ని తేలిగ్గా పొందొచ్చు అని చెప్పారు. సరే, ఇదంతా ప్రాసంగికము. ఇప్పుడు ఇంకొక అధికరణం, పరామర్శాధికరణము.